Welcome to Cinevest and this is a review of Harum Hara which is acted by Sudhir Babu. ఇంకా మూవీ ఎలా ఉంది అంటే పర్లేదు, ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే దెబ్బేసేసింది. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఏ గ్రేట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు, కాకపోతే సెకండ్ హాఫ్ అస్సలు నచ్చలేదు నాకు. ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో అసలు ఎమోషన్ సీన్స్ కరెక్ట్గా పండలేదు. సరే, ఇంకా స్టోరీ ఏంటంటే మీ అందరికి తెలిసిందే, ట్రైలర్లో ఉన్నట్టే గన్ స్మిత్ గురించి స్టోరీ ఉంటుంది. అండ్ ఆ స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఎక్కడ బోర్ కొట్టదు, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా బోర్ కొడుతుంది. చాలా రొటీన్ సీన్స్ ఉంటాయి. అసలు సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని చెప్పాలి. అసలు నిజం చెప్పాలంటే మోస్ట్లీ ఎవ్రీ మూవీకి సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంటే చాలామంది వెళ్తారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బాగాలేదంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే సుధీర్ బాబు గేవ్ హిస్ బెస్ట్. నిజంగా కెరీర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు మూవీ కోసం. అండ్ యాక్చువల్లీ చాలా కష్టపడ్డారు అనుకుంటా. సునీల్ అన్న కూడా బాగా చేశాడు, అండ్ అదర్ క్యాస్ట్ కూడా బాగానే చేశారు. అండ్ మూవీలో ఇంకేం నచ్చింది అని అంటే యాక్షన్ సీన్స్. నిజంగా యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే ఏం చెప్పమంటారండి, చాలా అంటే చాలా బాగుంది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మాత్రం పిచ్చెక్కిపోయింది. అండ్ ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం అయితే కరెక్ట్గా కొట్టాడు చైతన్ భరద్వాజ్. మీ క్యాట్స్ ఆఫ్ సార్, బీజిఎం చాలా బాగా చేశారు. కానీ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే 2 సాంగ్స్ బాగున్నాయి అండ్ మిగతావన్నీ డూపే. అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ కాకుండా సెకండ్ హాఫ్ ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేది. నిజంగా ఫస్ట్ హాఫ్ గ్రేట్ ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు, కాకపోతే సెకండ్ హాఫ్ దెబ్బేసేస్తుంది. సెకండ్ హాఫ్లో ఎగ్జిక్యూషన్ కూడా సరిగ్గా ఉండదు. ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ సెటప్ చేసుకున్న లైన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, రొటీన్ సీన్స్ కానీ, ఇలాంటివి ఏవి సెకండ్ హాఫ్లో మనకు నచ్చవు. సో నిజం చెప్పాలంటే ఏ మేజర్ డిసప్పాయింట్మెంట్ ఫర్ సెకండ్ హాఫ్. అండ్ మూవీ చూడొచ్చా అంటే ఒకవేళ మీరు కానీ కమర్షియల్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడితే మాత్రం మూవీ చూడొచ్చు. కొత్త కాన్సెప్ట్ కాబట్టి మనకు ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే ఇఫ్ యు ఆర్ ఎ సినీ లవర్, ఒకవేళ కంటెంట్ నచ్చి మాత్రమే సినిమాకి వెళ్తారంటే కాదు, మీకోసం ఇది కాదు. సో మహారాజా రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకవేళ అది చూస్తే దానికి వెళ్ళండి, ఇట్ వాస్ గుడ్. సో ఇంకా టోటల్ రేటింగ్ ఎంత ఇస్తావు 3కి అంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. బట్ ఫస్ట్ హాఫ్ చాలా గ్రేట్గా ఉంది కాబట్టి 1.7 అవుట్ ఆఫ్ 3. సో ఇంకా మీరు చూడాలనుకుంటే చూడండి, అది మీ ఇష్టం. అండ్ మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్ బాయ్.